హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఆల్ఫా 300 అనే ఎలక్ట్రిక్ బైక్ గురించి మాట్లాడుకున్నాం. ఇది ఎంత మైలేజ్ ఇవ్వబోతోంది, అలాగే దీని స్పెసిఫికేషన్స్ ఏమి మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే బ్యాటరీ కానీ, అలాగే స్పీడ్ కానీ, ఇది ఏ విధంగా అయితే వస్తుంది, దీని టైర్ సైజెస్ కానీ, ఏ లుక్లో ఉంది, మొత్తం కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా చూసారంటే దీని కాస్ట్ వివరాలు, అలాగే దీన్ని ఎలా బై చేయాలి, ఇవన్నీ కూడా మనము వీడియోలో మాట్లాడుకుందాం. ఎప్పుడు లాంచ్ అవుతుంది అన్నీ. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా లుక్ అండ్ డిజైన్ చూడండి ఎలా ఉందనేది. ఫ్రంట్ లుక్ కానీ, అలాగే బ్యాక్ లుక్ కానీ, టైర్స్ కానీ అన్నీ చూడండి ఎలా ఉందనేది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇది టైర్స్ చూసుకుంటే మనకు 110/60 అనమాట. 110/70 వస్తుంది టైర్ సైజు. R17 టైర్ అనమాట. 17 ఇంచెస్ టైర్తో అయితే వస్తుంది. అలాగే మనకు లుక్ వైజ్గా చూడండి, అంతా మొత్తం ప్లాస్టిక్ అండ్ ఫైబర్ బాడీతో అయితే రావడం జరిగిందనమాట. ఎందుకంటే వీళ్ళు కాస్ట్ కటింగ్లో భాగంగా వీళ్ళు ప్లాస్టిక్ అండ్ ఫైబర్ ఇచ్చారు. ఎక్కడ మెటల్ అయితే కనబడట్లేదు. కొద్దిగా అక్కడ చాసిస్లో తప్పనిస్తే మిగతా అన్నిట్లోనూ మనకు ఇంచుమించు అంతా మనకు మెటల్ ఇదే ప్లాస్టిక్ అండ్ ఇదే వాడారనమాట. బ్యాక్ సైడ్ కూడా చూడండి, మనకు మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట. బ్యాక్ టైర్ చూసుకుంటే మనకు 140/60 టైర్ వస్తుందన్నమాట. ఇది కూడా మనకు 17 ఇంచెస్ టైర్తోనే వస్తుంది. బ్యాక్ మనకు హబ్ మోటార్తో అయితే వస్తుందన్నమాట. ఇదే నేను చెప్పింది కాస్ట్ కటింగ్ అనేది. కాస్ట్ ఎంత అనేది మన క్లైమాక్స్లో మాట్లాడుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు తెలుస్తుందన్నమాట. టైర్ అయితే పెద్ద టైర్ అయితే బ్యాక్ సైడ్ రావడం జరిగింది. అల్యూమినియం అలై వీల్స్తో అయితే ఇది వస్తుందన్నమాట. లుక్ అండ్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పాలి. ఫ్రంట్ బ్యాక్ మొత్తం మనకు మంచి లుక్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు చూడండి ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే టైల్ ల్యాంప్ కూడా మనకు ఎల్ఈడితోనే వస్తుంది. స్ప్లిట్ సీట్ అయితే వస్తుంది దీంట్లో. మనకి వీళ్ళు దీంట్లో ఎట్టిచ్చారు. ఇంకా వేరే వీడియో కూడా మీకు చూపిస్తాను, దాంట్లో చూడండి. స్ప్లిట్ స్క్రీన్ కూడా స్ప్లిట్ మనకు సీటింగ్ కూడా మనం దాన్ని చూసుకోవచ్చు అనమాట. దీంట్లో పెట్టుకోవచ్చు. ఆ విధమైన ఆప్షన్ అయితే ఉంటుంది. బ్యాటరీ ప్యాక్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. ఇది మొత్తం 4 kW బ్యాటరీ ప్యాకప్ అయితే వస్తుందన్నమాట. ప్యాక్ ఇది 4 kWతో వస్తుంది. మనకు రేంజ్ చూసుకుంటే 120 kilometers రేంజ్ అయితే ఉంటుందన్నమాట. లుక్ పరంగా చూడండి, ఆల్ఫా 300 అనే పైన మనకు చూపడం వచ్చింది. అలాగే మనకు ఫ్రంట్లో విండ్షీల్డ్ వస్తుంది. అలాగే మనకు కింద చూడండి మన ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయన్నమాట. ఫుల్ అండ్ ఫుల్ దీన్ని చూస్తే మీకు లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పాలి. పెద్ద బండి అయితే కాదు, చిన్న బండి, యూత్కి అయితే బాగుంటుంది. వెహికల్ కూడా చూడండి ఎలా ఉందనేది. మీకు కింద మనకు 320 mm డిస్క్ ప్యాడ్స్ అయితే రావడం జరిగింది. దీంట్లో అల్యూమినియం అలైవ్తో వస్తుంది. 110/70 ఫ్రంట్ టైర్ అయితే వస్తుంది. 17 ఇంచెస్ టైర్ అయితే వస్తుంది అనమాట. ఇది ఫుల్ అండ్ ఫుల్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ డిస్క్ అయితే వస్తుంది అనమాట. మనకు సైడ్ మొత్తం అంతా చూడండి డిజైన్ ఎలా ఉందనేది. లుక్ వైజ్ మనకు సైడ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. పైన మనకు ఆల్ఫా 300 అని చెప్పి లోగో అయితే ఉంటుంది వీళ్ళది. బైక్ మొత్తం చూడండి, మీకు ఆ చాసిస్ కాడ మాత్రమే మనకు ఇది ఒక అల్యూమినియం ఫ్రేమ్ అయితే రావడం జరిగింది. మిగతా అంతా మనకు ప్లాస్టిక్ అండ్ ఫైబర్తో అయితే వచ్చిందనమాట. స్ప్లిట్ సీట్ కూడా దీంట్లో వస్తుంది. మొత్తం చూడడానికైతే ఈ విధంగా ఉంటుంది. ఫిక్స్డ్ బ్యాటరీతో వస్తుంది. 4 kW బ్యాటరీ అయితే వస్తుంది. ఇది వచ్చి వోల్ట్స్ పరంగా చూసుకుంటే 72 watts 60 Ah బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. ఇందులో ఇది హబ్ మోటార్ అయితే వస్తుంది. హబ్ మోటార్లో ఇది మనకు 2000 watts హబ్ మోటార్ అయితే ఇందులో వస్తుందన్నమాట. ఈ హబ్ మోటార్ వలన మనకు స్పీడ్ చూసుకుంటే మనకి 80 km స్పీడ్ అయితే వస్తుంది. మనకు సీట్ అయితే ఈ మాదిరి స్ప్లిట్ సీట్ అయితే ఉంటుంది. మనకు ముందుగా మనకు చూడండి ఇక్కడ కీస్ అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట. కీస్తో మనకు దీన్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ముందర ఉండే స్పేస్కి అయితే కొద్దిగా బూట్ స్పేస్ అయితే రావడం జరిగింది. అది కూడా చూపిస్తాను. ఇది చూసుకుంటే హ్యాండిల్ అయితే సింగిల్ హ్యాండిల్ బార్తో అయితే వస్తుంది. మనకు ఇగ్నిషన్ స్విచ్ అయితే పైన ఉంది. అలాగే మనకు లైట్ అడ్జస్ట్మెంట్ కింద ఆన్ చేసుకోవడానికి స్విచ్ అయితే ఉంది. ఇక్కడ డిమ్ అండ్ డిప్ ప్లస్ మనకు లైట్ అండ్ హార్న్ అన్నీ ఇందులో రావడం జరిగిందనమాట. సైడ్ ఇండికేషన్ అంతా దాంట్లో స్విచ్ అయితే అక్కడ వచ్చేస్తుంది. బ్యాటరీ అయితే వీళ్ళు ఇది నమూనాకు పెట్టున్నారనమాట. ఈ బ్యాటరీ అయితే కాదు, దీని లోపల వేరే విధమైన బ్యాటరీ ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీ వాడుతున్నామని వీళ్ళు బ్యాటరీని ఇక్కడ చూపించడం అయితే జరిగిందనమాట. వెహికల్ పరంగా చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ చూడండి, పెద్ద టైర్ అయితే వస్తుంది. హబ్ మోటార్ వస్తుంది మనకి. అలాగే డిస్క్ కూడా వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ మనకు మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే వెహికల్ అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ లోగో కూడా ఇది వస్తుంది అనమాట. మనకి ఇంకా
వెహికల్ మొత్తం చూసుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ మనకు 225 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఎక్స్పెషలీ సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఎక్కువ పెద్ద స్పీడ్ బ్రేకర్ అయినా కూడా దీంట్లో మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. అలాగే దీని కర్బ్ వెయిట్ చూస్తే మనకు మొత్తం 128 కిలోస్ వెయిట్ అయితే వస్తుందన్నమాట. మనకి ఇందులో యాక్సలరేషన్ చూసుకుంటే మనకు 0 to 40 కిలోమీటర్స్ని మనకి ఇది 5 సెకండ్స్లోనే చేరుకుంటుంది. అంతేకాకుండా ఛార్జింగ్ టైం చూస్తే 5 to 6 అవర్స్ ఛార్జింగ్ టైం అయితే వస్తుందన్నమాట. అలాగే దీంట్లో 10 ఆంపియర్ 72 వోల్ట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దీంట్లో రావడం జరిగింది. మనకు డ్యూయల్ ఎల్ఈడి ఫ్రంట్ కూడా మనకు డ్యూయల్ ఎల్ఈడి అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ వస్తుంది అనమాట. చిన్న బూట్ స్పేస్, అలాగే దీంట్లోనే మనకు అన్ని చిన్న బూట్ స్పేస్ అయితే వస్తుంది. వాటర్ బాటిల్స్ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. కీస్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. డ్యూయల్ కీస్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చి మనకు కాస్ట్ కలర్స్ చూసుకుంటే మనకు 2 కలర్స్ అయితే వస్తాయి, బ్లాక్ అండ్ వైట్ అనమాట. 2 కలర్స్ అయితే వస్తుంది. దీంట్లో మోడ్స్ పరంగా చూసుకుంటే ఎకో మోడ్ ఉంటుంది 45 కిలోమీటర్స్, గియర్ మోడ్లో 57 కిలోమీటర్స్, స్పోర్ట్స్ మోడ్లో మనకు 80 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా దీని కాస్ట్ పరంగా చూసుకుంటే మనకు 3 కిలోవాట్ బ్యాటరీ, 4 కిలోవాట్ బ్యాటరీ అని 2 ఆప్షన్స్ అయితే దీంట్లో ఉంటాయి. 3 కిలోవాట్ బ్యాటరీ కాస్ట్ చూసుకుంటే మనకు 80,000 రూపీస్ ఉంటుంది ఎక్స్ షోరూమ్. 4 కిలోవాట్ బ్యాటరీ కాస్ట్ చూసుకుంటే మనకు 1 lakh రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుందన్నమాట. 2024 డిసెంబర్ లోపు దీని డెలివరీస్ అయితే స్టార్ట్ చేస్తారు. వీళ్ళ అఫీషియల్ సైట్ ఉంది, అక్కడ పోయి మనం డీలర్షిప్ అయినా తీసుకోవచ్చు. అలాగే బైక్ని బై చేయాలన్నా కూడా ఇక్కడ నుంచి మనము కొనుక్కోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందనేది. లుక్ అండ్ వైజ్ నాకైతే చాలా బాగా నచ్చింది. వెహికల్ ఎలా ఉండబోతుంది అనేది ఇంకా ఇది లాంచ్ అయిన తర్వాత కానీ మనకు అంటే డెలివరీ అయిన తర్వాత కానీ మనం దీని గురించి చెప్పలేము అనమాట. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై.